మనకి మిజోరాం వచ్చేసరికి డ్రై స్టేట్ అనమాట. అంటే ఎలాంటి ఆల్కహాల్ కానీ ఎలాంటి మందు గిందు అలాంటివి ఏమీ దొరకవు. కానీ వీళ్ళకి ఒక ట్రెడిషనల్ డ్రింక్ ఉంటుంది అనమాట. అదే రైస్తో చేసిన ట్రెడిషనల్ డ్రింక్ అనమాట. రైస్ని ఫెర్మెంటేషన్ చేసి కొల్లబెట్టి ఒక డ్రింక్ చేస్తారు. మనకి కళ్ళు ఎలాగో వీళ్ళకి రైస్తో అలా చేస్తారనమాట. ఎందుకంటే మిజోరాంలో ఎక్కువగా రైస్ పండిస్తారనమాట. ఉన్న ఎంతో కాస్త కోస్త ఏదో పండించింది ఏదైనా ఉంది అంటే అది మొక్కజొన్న రైస్ అనమాట. ఇంకేం పండవు ఇక్కడ. సో ఇది స్మెల్ చూస్తుంటే కళ్ళులాగా స్మెల్ వస్తుంది. ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను. ఇది ఓకే, చిన్న రైస్ ఫ్లేవర్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే కొల్లబెట్టిన స్మెల్ వస్తుందన్నమాట. కళ్ళు స్మెల్, కొల్లబెట్టిన స్మెల్, నెక్స్ట్ స్పిరిట్ స్మెల్. మరి స్పిరిట్ స్మెల్ ఎందుకు వస్తుందో తెలియదు, స్పిరిట్ ఏమైనా వేసారేమో. సో ఈ 3 స్మెల్లలో కలిపి వస్తుంది. నెక్స్ట్ టేస్ట్ వచ్చేసరికి ఏంటంటే చిన్న పుల్ల పుల్లగా, చిన్న ఒగరుగా, చిన్న తీయగా, సేమ్ కళ్ళు అయితే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. నాకు అలాగే ఫీల్ వచ్చింది. సో అది ఈ గ్లాస్ వచ్చేసరికి 150 రూపాయలు.